బాన్స్వాడ నుంచి కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మున్సిపల్ చైర్మన్ శ్రీ గంగాధర్ గారు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జడ్పీ చైర్మన్ శ్రీ దాదాన్న గారు విఠలరావు గారు, వేదికను అలంకరించినటువంటి బాన్స్వాడ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అశేషమైనటువంటి ప్రజానీకానికి, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు మొత్తం చెప్పినారు. ఇక నేను చెప్పవలసింది ఏమీ లేదు. తెలంగాణ రాష్ట్రం రాకముందు అనేక సార్లు నేను బాన్స్వాడకు వచ్చినాను. ఆ రోజు పిడికెడు మంది మేము ఉన్నాం. పెద్దగా శక్తి లేదు. ప్రజలు విడిపోయి ఉండేవాళ్ళం. మనమందరం కూడా కష్టపడి ఒక ఉప్పెనలాగా ఉద్యమం చేస్తే ఈ దఫా 15 సంవత్సరాల పోరాటం తర్వాత చివరికి నేను చావు నోట్లో తలకాయ పెట్టి కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో జరగాలని చెప్పి ఆమరణ దీక్షకు పూనుకుంటే అతి కష్టం మీద ఈ తెలంగాణను మనం సాధించుకోగలిగినాం. సాధించుకున్న తెలంగాణను ఏం చేయాలో, ఎక్కడికి పోవాలా? నిజాం సాగర్ ఎండిపోయింది. సింగూరు నీళ్ళు హైదరాబాద్కు పోతున్నాయి. వేరే ప్రాజెక్టులు కాలే. ప్రజలు వలసలు. కరెంటు రాదు. వస్తే కూడా రాత్రి ఎప్పుడో వస్తుంది. మంచినీళ్ళు లేవు. చిమ్మని చీకటి దారి లేదు, తెన్ను లేదు. చాలా కష్టపడి 3-4 నెలల పాటు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలందరినీ పిలిపించి చాలా ఆలోచన చేసి మెదడు కరగబెట్టి ఏదో ఒక దారి పట్టాలి కాబట్టి ఒక దారి పట్టినాం. ఆ దారిలో పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇప్పటిదాకా మీకు వివరంగా చెప్పినారో అన్ని నియోజకవర్గాల కంటే బాన్స్వాడలో చాలా ఎక్కువ జరిగింది. వారు స్పీకర్గా ఉన్నారు కాబట్టి. కానీ అన్ని నియోజకవర్గాలు కూడా తెలంగాణ మారుమూలలో కూడా ఇదే విధంగా జరిగింది అని నేను తెలియజేస్తా ఉన్నాను. అది ఏ రంగమన్నా కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, రైతుల సంక్షేమం కావచ్చు, మంచినీటి బాధలు తీర్చడం కావచ్చు, కరెంటు బాధలు తీర్చడం కావచ్చు, అనేక రంగాలలో ఉజ్వలమైన ప్రగతి మనం సాధించినాం. ప్రగతికి ఒకటే ఒక నిదర్శనం ఉంటుంది ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా. భారతదేశంలో ఆలోచించినప్పుడు ఏ రాష్ట్రం తలసరి ఆదాయం ఎంత అనేది ఒక కీటురాయి చూస్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అనేదానికి ఒకటే ఒక కొలమానం ప్రపంచవ్యాప్తంగా చూసేది ఏంది అంటే తలసరి ఆదాయం. మనకంటే ముందు నుంచి 70 ఏళ్ల నుంచి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. పెద్ద పెద్ద రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కావచ్చు, తమిళనాడు కావచ్చు, ప్రధానమంత్రి రాష్ట్రం గుజరాత్ కావచ్చు, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మనం కేవలం 10 ఏళ్ల యుక్త వయసున్న రాష్ట్రం. నేను మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అభివృద్ధి, సంక్షేమం, పేదలకు డబ్బులు పంచిపెట్టడం కాదు, చాలా మంచి పనులు మనం చేసినాం. కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని అవినీతి రహితంగా పనిచేసినాం. చిత్తశుద్ధితో పనిచేసినాం. దాని ఫలితం ఇలా ఏంటంటే భారతదేశంలో తలసరి ఆదాయం హయ్యెస్ట్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నేను మీకు గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది సామాన్యంగా జరిగే పని కాదు. దానికి ఎన్నో క్రైటీరియాలు ఉంటాయి. ప్రభుత్వం డబ్బులు ఎట్లా ఖర్చు పెడతా ఉంది, ఏ పద్ధతిలో ఖర్చు పెడతా ఉంది, దాని ద్వారా ఎట్లా ఆదాయం జనరేట్ అవుతుందని అనేక లెక్కలు తేల్చిన తర్వాత తేల్చే లెక్క. అంటే 10 ఏళ్ళు ఒక నిబద్ధతతోని, నీతితో పనిచేస్తే మనం ఈ స్థాయికి చేరినాం. పేదల దుఃఖం కొంత తీరింది, ఇంకా జరగాల్సింది. పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక పేరు పెట్టుకున్నా. వారు వ్యవసాయ శాఖ మంత్రిగా, నేను ముఖ్యమంత్రిగా పనిచేసే రోజులలో వ్యవసాయ రంగానికి శ్రీకారం చుట్టినాం. ఆయన ఎక్కడ అడుగుపెట్టినా లక్ష్మి తాండవించినట్టుగా పని జరిగేది. ఏ పని మొదలుపెట్టినా బ్రహ్మాండంగా అది శుభప్రదమయ్యేది. బాగా రిజల్ట్ బాగా వచ్చేది. వారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే రైతు బంధు, ఎరువులు తేవడం, వారు ఢిల్లీకి వెళ్ళి వారం రోజులు కూర్చుండి ఆ కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి చాలా కష్టపడి ఎరువులు తెచ్చేవారు. ఆ ఎరువులతోనే మనకు పంటలు పండేది. అందుకే వారికి నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నాను. ఆయన నిజంగానే లక్ష్మీపుత్రుడు కాబట్టి బాన్స్వాడ ఇలా నేను గర్వంగా చెప్తా ఉన్నా. బాన్స్వాడ గడ్డ మీద నిలబడి బాన్స్వాడ కాదు బంగారు వాడ తయారైందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. వారి నాయకత్వంలో పోచారం గారు ఈ సభ చూస్తేనే తెలిసిపోయింది వారు కనీసం 1,00,000 మేడతో గెలిచిపోతారని. రిజల్ట్ మీరు చేసేసిన అడియాల, ఇంకా రిజల్ట్ గురించి ఆలోచన లేదు. కానీ మీరు చేసే పని మీరు చేస్తారు, నేను కూడా ఒక పని చేయాలి.
పోచారం గారు మళ్ళా కూడా పెద్ద హోదాలే ఉంటారని చెప్పి నేను మీకు బాన్స్వాడ ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. వారు పెద్ద హోదాలనే ఉంటారు కాబట్టి అది తప్పదు కాబట్టి గ్యారంటీ కాబట్టి మీరు గెలిపిస్తారు గ్యారంటీ, పెద్ద హోదా వస్తుంది గ్యారంటీ. వచ్చిందంటే బాన్స్వాడకి ఇంకా డోకలేదు, అన్ని పనులు ఆటోమేటిక్గానే జరిగిపోతాయి, మీకు ఇబ్బందే లేదు. మళ్ళా మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. తెలంగాణ గంగా జమున